బ్రో మా రెస్టారెంట్ బిల్లు 1887 రూపాయలు అయింది, కానీ మేము మాత్రం 1400 మాత్రమే కట్టాము. అంత డిస్కౌంట్ ఎలా వచ్చింది ఏంటి మీకు క్లియర్ గా చివరిలో చెప్తాను. వీడియో మొత్తం చూడండి, నేను చెప్పినట్టు చేయండి, మీకు కంపల్సరీగా డిస్కౌంట్ అనేది వస్తుంది. హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము రీసెంట్ గా KBHV PNR ఎంపైర్ లో ది జైంట్ ఆల్ మండి రెస్టారెంట్ కి వెళ్ళాము. PNR ఎంపైర్ బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది. అంబియన్స్ పర్లేదు, బాగానే ఉంటది అనమాట. అంటే ఫ్యామిలీతో వచ్చినా సరే, బ్యాచులర్ గా వచ్చినా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో వచ్చినా సరే కూర్చొని తినేసి వెళ్ళొచ్చు అనమాట. ఎంత ఇబ్బంది ఏమి ఉండదు. మేము నలుగురం వచ్చాము. రెగ్యులర్ గా బిర్యానీ తింటున్నాం కదా, ఈసారి మండి ట్రై చేద్దామని వచ్చాము. మేమే ఆ నలుగురం. ఈ రెస్టారెంట్ కి ఫస్ట్ టైం వచ్చాము. అసలు ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటది కూడా ఐడియా లేదు. మా వాడు ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ తో మాదాపూర్ బ్రాంచ్ కి వెళ్ళాడంట. టేస్ట్ బాగుంది, ఒకసారి ట్రై చేయొచ్చు అంటే వచ్చాము. మేము ఆర్డర్ చేసింది జాయింట్ స్పెషల్ మిక్స్ మండి. దీని కాస్ట్ 1759 రూపీస్ ఉంది. ఈజీగా 3 to 4 మెంబర్స్ తినొచ్చు. డిస్కౌంట్ రావాలంటే కంపల్సరీగా మీరు స్విగ్గీ గానీ లేకపోతే జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ గానీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. చాలా మంది తెలుసు డిస్కౌంట్ తో ఎలా పేమెంట్ చేయాలో, కానీ ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఈ లోపు కాంప్లిమెంటరీగా సూప్ ఇచ్చారు, టేస్ట్ బాగుంది. చాలా బాగుంది. చందు బాగుంది కదా, కానీ ఒక చిన్న పీస్ ఉంటే అదిరేది. ఈ లోపు మా మండి వచ్చేసింది. 2 ప్లేట్లు తీసుకున్నాము, దీంతో పాటు ఒక ఎక్స్ట్రా ప్లేట్ అయితే తీసుకున్నాము సపరేట్ గా తినడానికి. దీనిలో 3 జ్యూసీ, ఒక ఫిష్, ఒకటి చికెన్, అలాగే 3 చికెన్ వింగ్స్ అయితే వచ్చినాయి. చూస్తుంటేనే నోరూరిపోయింది. బ్రో, మీరు హైదరాబాద్ లో తిన్న ద బెస్ట్ మండి ఏంటో కామెంట్ చేయండి. నేను తిన్న వాటిలో ది గర్ల్ ఫ్రెండ్ మండి అయితే సూపర్ అనిపించింది, నాకు అదే బెస్ట్ అనిపించింది. ఇచ్చిన ఐటమ్స్ అన్ని నలుగురికి 4 పార్ట్స్ గా సపరేట్ చేసుకొని ఇంకా తినడం స్టార్ట్ చేసాము. వీటిలో ఫస్ట్ మేము ట్రై చేసింది ఫిష్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్, బాగుంది టేస్ట్. అసలు నీసు స్మెల్ లేకుండా మంచిగా ఫ్రై అయింది. చాప్ ముక్కతో పాటు రైస్ తింటే చాలా బాగుంది టేస్ట్. మటన్ కూడా చాలా స్మూత్గా కుక్ అయింది, కాకపోతే ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. ఇంకా చికెన్ వింగ్స్ కానీ చికెన్ తందూరి కానీ టేస్ట్ కూడా బాగానే ఉంది. కాకపోతే అక్కడ చిన్న మైనస్ ఏంటంటే మయోనీస్ అనమాట. అదంతా టేస్టీగా అనిపించలేదు ఎందుకో మరి. ఓవరాల్గా ఫుడ్ టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. 3.5 to 4 మధ్యలో అయితే రేటింగ్ ఇవ్వచ్చు. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ. ఇంకా మాకు డిస్కౌంట్ 20% వరకు అయితే వచ్చింది. అది ఎలా వచ్చింది ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము. బ్రో, మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎక్కువ డిస్కౌంట్ కావాలంటే ఈ 2 యాప్స్ దగ్గర పెట్టుకోండి, స్విగ్గీ అలాగే జొమాటో వాళ్ళది డిస్ట్రిక్ట్ యాప్. సో ఇప్పుడు స్విగ్గీలో మనకి డైన్ అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకి అప్ టు 50% వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ 50%లో మీకు ఒకవేళ ఏమైనా డిస్కౌంట్ ఉంటే కనుక 50% ఆఫర్ ఉన్న అయితే రెస్టారెంట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఫిల్టర్ పెట్టుకున్నాను. మనకి అప్ టు 30 to 50% అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కొన్ని రెస్టారెంట్స్ అయితే ఓపెన్ అవుతుంది. సేవ్ ద టైగర్ అంటే PNR ఎంపైర్ కుకట్పల్లిలో అయితే ఉంది, KBHV. అలాగే ఇక్కడ ఇంకా రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట. సో వీటిలో మీకు ఎంత డిస్కౌంట్ వస్తుంది ఏంటని చూసుకోవచ్చు. ఇక్కడ 40%, 35% ఇలాగైతే వస్తుంది. సపోజ్ ఇప్పుడు ప్లాట్ఫామ్ 65కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, అప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, అంటే ఎవ్రీ డైనింగ్ మీద. అలాగే మీరు ఇక్కడ ప్రీ బుకింగ్ చేసుకుంటే 35% వరకు అయితే మీ బిల్ పైన డిస్కౌంట్ వస్తుంది. లేదు మేము డైరెక్ట్గా వెళ్ళి తినేసి పేమెంట్ చేస్తామంటే ఒక 15% అయితే వస్తుంది. ఇలాగా రెస్టారెంట్ని బట్టి కొంత పర్సెంటేజ్ అయితే ఉంటుంది, 10%, 15%, 20% అని. కొన్ని రెస్టారెంట్స్కి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతే 20% డిస్కౌంట్ అయితే వస్తుంది, అంటే బుకింగ్ లేకపోయినా సరే. ఈ డిస్కౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ యాప్లో కూడా మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. మనకి డైనింగ్ అని ఉంది కదా, ఈ డైనింగ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు రెస్టారెంట్ ఏదైతే కావాలనుకున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, మీకు నియర్ బైలో ఉన్నటువంటి రెస్టారెంట్స్ అన్నీ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కృష్ణపట్నం అయితే 20% డిస్కౌంట్ అయితే వస్తుంది, 10% ఆఫర్ ప్లస్ ఇంకొక అప్ టు 10% అయితే ఓవరాల్గా 20% అయితే వస్తుంది. సో ఇలాగా మీకు నియర్ బైలో మీరు వెళ్ళాలనుకున్న రెస్టారెంట్ ఏదన్నా ఉంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీరు బుకింగ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు డైన్ అవ్వాలనుకున్నప్పుడు మీరు బుకింగ్ చేసుకోండి. బుకింగ్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఎక్కువ డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే బుకింగ్ ఉంది కదా, ఈ బుకింగ్ అయితే చేసుకోండి.
ఈ బుకింగ్ చేసుకున్నప్పుడు ఎంతమంది వెళ్తున్నారు ఏంటనేది సెలెక్ట్ చేసుకొని 100 రూపీస్ అంటే మీరు ఒక అడ్వాన్స్డ్గా ఒక 100 రూపీస్ కనుక పేమెంట్ చేస్తే అది ఓవరాల్ బిల్ అయితే డిస్కౌంట్ తగ్గిస్తారనమాట.